శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం మిథున రాశి వారికి అక్టోబర్ 1 నుంచి డిసెంబర్ 31 మధ్యలో జరగబోయే త్రైమాసిక ఫలితాలు అవుట్లైన్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి రాబోయే 3 నెలల్లో మిథున రాశి వారికి గ్రహాలు ప్రధానంగా కొన్ని మారుతున్నాయి. అందులో ఒకటి గురువు, తర్వాత కుజుడు. ఏదైనా మిథున రాశికి మనం ఫలితాలు తెలుసుకునేటప్పుడు కుజగ్రహం గురించి కంపల్సరీగా పరిశీలించవలసి ఉంటుంది. అంటే కుజుడు ఈ మిథున రాశి వారికి అత్యంత పాపగ్రహం. అటు షష్ఠ లాభాధిపతిగా శత్రుగ్రహం అవటం వల్ల కుజుడు ఏ భావంలో ఉంటే, పుట్టినప్పుడు ఏ భావంలో ఉంటే ఆ భావాన్ని పాడు చేస్తాడు. మరి గోచారంలో ఏ భావానికి వస్తే ఆ భావాన్ని పాడు చేస్తూ ఉంటాడు. తన గోచారంలో ఒక్కొక్క రాశిలో ఒక 40 నుంచి 45 రోజులు అటు ఇటుగా సంచారం చేయడం జరుగుతూ ఉంటుంది. మరి ప్రస్తుతం ఈ త్రైమాసిక ప్రారంభంలో కుజుడు తులారాశిలో 5వ స్థానంలో ఉన్నాడు. అంటే ఆలోచన విధానం, మనం తీసుకునే నిర్ణయాలు ప్రధానంగా ఆధారపడి ఉంటాయి. అందువలన కంపల్సరీగా ఈ మిథున రాశి వారు అక్టోబర్ 27వ తారీఖు వరకు ఏదైనా ఒక స్పెక్యులేషను, షేర్ మార్కెట్టు, ఆన్లైన్ బెట్టింగు, జోదం అటువంటి జోలికి 99% దూరంగా ఉండవలసి ఉంటుంది. అలాగే ఇదే సమయంలో వృత్తిలో విపరీతమైనటువంటి ఒత్తిడి ఏర్పడడం జరుగుతూ ఉంటుంది. అంటే కొంతమందికి ఎలా ఉంటుందంటే, ఈ ఉద్యోగం మానేసి ఏదో ఒకటి చేస్తే బాగుంటుంది అన్న విధంగా అంత టెన్షను, అంత చికాకు, అంత హెరాస్మెంట్ ఉండడం జరుగుతూ ఉంటుంది. అంటే దానికి మనకి దశమంలో కూడా శని ఉన్నాడు. అంటే వృత్తి స్థానంలో శని వక్రించి అష్టమాధిపతిగా ఉండడం వల్ల వృత్తిలో మీకు బాధ్యత పెంచుతారు. సడన్గా ఎవరో మానేయడం వల్ల ఆ బాధ్యత కూడా మీకు ఇస్తారు. తొందరలో మీకు అంతా హెడ్ చేస్తామండి, మీరు ఈలోగా ఇదంతా కూడా మీరు పని నేర్చుకొని దీన్ని మేనేజ్ చేయమని చెప్తారు. అలాగే మీరు కూడా దాన్ని ఒప్పుకొని మేనేజ్ చేయడంతో కొంతవరకు మీ యొక్క సహ ఉద్యోగుల నుంచి, మీ సబార్డినేట్ నుంచి చికాకులు ఎదుర్కొంటూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు ఈర్ష్యతో ఉంటారు మీ మీద. దానివల్ల చాలా ఓర్పుగా, సహనంగా ఉండవలసి ఉంటుంది. కొంతమందికి ఇదే సమయంలో ఉద్యోగం మారడానికి కూడా అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది. మీకు మంచి అవకాశం అయితే 100% ఉద్యోగం మారవచ్చు. అక్టోబర్ 27 లోపల మారడానికి అవకాశం ఉంది. ఇదే సమయంలో మీరు ఏదన్నా ఎఫ్ఐఆర్లో ఉంటే, ఎవరినన్నా ఇష్టపడి ప్రేమించి ఉంటే వాళ్ళ మధ్య విభేదాలు రావడం జరుగుతూ ఉంటుంది. బ్రేకప్ లాంటిది కూడా జరిగే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తగా మేనేజ్ చేసుకోవడం మంచిది. అంటే సాధారణంగా మిథున రాశి వారికి బ్రేకప్లు, ఉద్యోగంలో ఇబ్బందులు రొటీన్గా జరుగుతుంటాయి. దానికి పెద్దగా ఏమీ ఇబ్బంది పడక్కర్లేదు. అక్టోబర్ 27 తర్వాత కుజుడు 6వ స్థానం వృశ్చికంలోకి, స్వక్షేత్రంలోకి రావడం జరుగుతుంది. ఇది ఒక విధంగా మిథున రాశి వారికి శత్రువులపై విజయం లభిస్తూ ఉంటుంది. ఏదన్నా అటో ఇటో తేల్చుకునే వ్యవహారంలా ఉంటుందన్నమాట. అటు పెళ్లి విషయం కానీ, ఎవరికన్నా మనం డబ్బులు ఇవ్వాల్సి ఉన్నా, మనకి రావాల్సి ఉన్నా, స్థిరాస్తిపరమైన తగువులు ఉన్నా కంప్లీట్గా దీన్ని ఫైనల్ చేసుకుంటాం అన్నమాట. ఇంకా అటో ఇటో వస్తుందా రాదా, ఉంటుందా ఉండదా అన్న సెటిల్ చేసుకొని ఇంచుమించుగా మీకు అక్టోబర్ 27 నుంచి డిసెంబర్ 7 మధ్యలో ఇటువంటి వ్యవహారాలు ఏముంటే సెటిల్ అవుతాయి. కోర్టు వ్యవహారాలు అయితే రాజీ పడిపోతాయి. ముఖ్యంగా నిరుద్యోగులు, క్రీడాకారులు, విద్యార్థులు ఉద్యోగ ప్రయత్నాలు చేస్తుంటే 100కి 100 పాళ్ళు ఉద్యోగ అవకాశాలు అన్నవి చాలా బలంగా రావడం జరుగుతుంది. అలాగే ఆహావోహో పెద్ద ఉద్యోగాలు అయితే కాదు, మీ యొక్క స్థాయికి తగ్గిపోయే విధంగా ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది. ఈ సమయంలో మీరు వచ్చిన ఉద్యోగాన్ని సద్వినియోగపరచుకోవాల్సి ఉంటుంది. ఇమీడియట్గా దానికి నిర్ణయం చెప్పవలసి ఉంటుంది. అందువల్ల ఏంటంటే నిర్ణయం తీసుకుంటే కంపల్సరీగా ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. కానీ మిగతా విషయాల్లో చాలా వరకు సక్సెస్ మీకు అనుకూలంగా ఉంటుంది. కానీ కొన్ని బంధాలు, కొన్ని అనుబంధాలు, కొన్ని బంధుత్వాలు వదులుకోవాల్సి ఉంటుంది. అంటే మీకు రావాల్సింది కావాలనుకున్నప్పుడు గట్టిగా మీకు ఏదో ఒక 2 కోట్లు ఒకటి ఇవ్వాలి, చాలా కాలం బట్టి ఇబ్బంది పెడుతున్నాడు, ఇప్పుడు వాడికి ఏవో డబ్బులు వచ్చాయి, మీరు అడుగుతారో ఏదో తర్వాత ఇస్తానంటాడు. మీకు అతనితో బంధుత్వం కంటిన్యూ అవ్వాలంటే కంప్లీట్గా మీరు తెగదెంపులు చేసుకొని
మీకు రావాల్సిన 2 కోట్లు మీరు తీసుకోవచ్చు. లేదండి మాకు బంధుత్వమే కావాలి, స్నేహం ఇంపార్టెంటు అనుకుంటే మాత్రం మీకు రావాల్సినటువంటి డబ్బు వదులుకొని అతనితో స్నేహం చేసుకోవచ్చు. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఫ్యూచర్లో మళ్ళీ మీ జీవితంలో తిరిగి ఆ ధనాన్ని చూడలేరు. అది కూడా మీరు గుర్తుపెట్టుకొని వ్యవహరించవలసి ఉంటుంది. ఎందుకంటే వృశ్చిక రాశి సహజ అష్టమ రాశి, మిథున రాశి వారికి ఇది 6వ రాశి. అంటే మీ దగ్గర నుంచి ఎవరు డబ్బు తీసుకున్నా తిరిగి ఇస్తాడు అన్న గ్యారంటీ మాత్రం ఉండదు. వాడు ఒకవేళ వాడికి ఏ ప్రమాదం జరిగినా, ఏ ఇబ్బంది జరిగినా ఏదో ఒక విధంగా అది పోస్ట్పోన్ అవుతూ ఉంటుంది. అందువల్ల ఏంటంటే మీరు ఇచ్చిన డబ్బుని వదులుకునే పక్షం ఉంటేనే మీరు వాళ్ళకి ఇవ్వాల్సి ఉంటుంది. తప్పనిసరిగా వసూలు చేసుకోవాలనుకుంటే బంధుత్వాన్ని వదులుకోవాల్సి ఉంటుంది. బట్ ఎనీహో డిసెంబరు 7 తర్వాత కుజుడు ధనుస్సు రాశిలోకి ప్రవేశిస్తూ ఉంటాడు. ఒక విధంగా షష్టాధిపతిగా సప్తమ స్థానంలో ఉండడం వల్ల అప్పుడు దాకా సఖ్యతగా ఉన్నటువంటి భార్యాభర్తల మధ్య ఈగో క్లాషెస్, అలాగే ఇబ్బందులు రావడం జరుగుతూ ఉంటుంది. కొన్ని అనుకోని చికాకులు అంటే వృత్తిలో మళ్ళీ అగైన్ టెన్షన్ మొదలవుతుంది. సప్తమం కాబట్టి దశమం కాబట్టి. అయితే ఏదన్నా కుజుడు మీకు ఎక్కువ శాతం టెన్షన్ పెట్టే కార్యక్రమం కాబట్టి కుజుడు యొక్క ఫలితాలు మనకి అనుకూలంగా రావాలంటే మీలో ఉన్నటువంటి కోపాన్ని, తొందరపాటుతనాన్ని చాలా వరకు తగ్గించుకోవాల్సి ఉంటుంది. నిదానంగా వ్యవహరించవలసి ఉంటుంది. అంటే గాంధీ గారి పాలసీ మనం ఫాలో అయితే కుజుడు మీకు సహకరిస్తాడు. లేని పక్షంలో కుజుడు మనకి ఇబ్బంది పెడుతుంటాడు. అంటే గాంధీ గారి పాలసీ అంటే ఇప్పటి వాళ్ళకి కొంత అర్థం కాకపోవచ్చు. ఒక చెంప మీద కొడితే రెండో చెంప చూపించినట్టు ఉండాలన్నమాట, సులువుగా చెప్పాలంటే. అది సాధ్యమైతే కుజుడు మీకు బ్రహ్మాండంగా అనుకూలిస్తాడు. ఇక గురువు ప్రస్తుతం రాశి అందుంటూ మీకు ఇంచుమించుగా అక్టోబర్ 18 నుంచి డిసెంబర్ 5 మధ్యకాలంలో సుమారు 48 రోజుల పాటు ఒక కుటుంబ స్థానంలోకి ఉచ్చులోకి రావడం వల్ల కంప్లీట్గా కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి. అలాగే భార్యకి అభివృద్ధి కలుగుతుంది, ఉద్యోగంలో ప్రమోషన్ కలుగుతుంది. నిత్యం మీ గృహం ఒక పూజా మందిరంలాగో, ఒక వివాహ వేడుకలాగానో ప్రతినిత్యం సందడిగా ఉంటూ చాలా ఆనందంగా సంతోషంగా ఉంటారు. దూరంగా ఉన్నటువంటి తల్లిదండ్రులను మీరు కలుసుకోవడం కానీ, లేదంటే మీ పిల్లలు దూరంగా ఉంటే మిమ్మల్ని కలుసుకోవడం కానీ జరిగే అవకాశం ఉంది. కుటుంబం అంతా సంతోషంగా ఒక చోట ఒక పండగ వాతావరణంలాగా సుమారు 50 రోజులు అక్టోబర్ 18 నుంచి డిసెంబర్ 5 మధ్యకాలంలో ఉంటుంది. మరి నవంబర్ 12 తర్వాత ఇంకా ఉత్సాహంగా ఉండే అవకాశం ఉంది. బట్ ఏదైనా ఈ రాశివారు జీవితం సంతోషంగా సాగాలంటే ప్రస్తుతం ఈ 3 నెలలు కుజగ్రహ అనుగ్రహం కోసం కుజగ్రహ శాంతి చేసుకోవాల్సి ఉంటుంది. సాధారణంగా ఇప్పుడు ఈ రాబోయే 3 నెలల్లో గ్రహాల యొక్క పరిహారాలు తెలుసుకుంటే మనకి ఎప్పుడన్నా సరే జాతకంలో పాపగ్రహాలు ఏవైనా ఉంటాయి కదా, కొన్ని పాపగ్రహాలు, వాటికి మనం జపాలు పరిహారాలు చేయించుకోవాల్సి ఉంటుంది. అలాగే ఏదైతే మనకి అనుకూల గ్రహాలు పుణ్యగ్రహాలు ఉంటాయో వాటికి సంబంధించిన గ్రహాలకి దానాల రూపంలో కానీ దానికి సంబంధించినటువంటి దైవాన్ని ఆరాధించడంలో మనం ఆ గ్రహాల యొక్క అనుకూలత సాధించవచ్చు. ఏదైనా ప్రతిరోజు క్రమం తప్పకుండా సూర్య నమస్కారం, నవగ్రహ స్తోత్ర పారాయణ చేసుకోవడం వల్ల కంపల్సరిగా జాతకంలో ఉన్నటువంటి గ్రహాలు మనకు అనుకూలిస్తాయి. ముఖ్యంగా తండ్రి గారిని గౌరవిస్తూ వారి యొక్క మాటకి విలువ ఇవ్వడం వల్ల, వారిని అనుసరించడం వల్ల, మొత్తం మీద వాళ్ళు చెప్పించేయడం వల్ల రవిగ్రహం అనుకూలించి మీకు అటు మంచి ప్రభుత్వ అనుకూలత, ప్రభుత్వ ఉద్యోగం లాంటివి వచ్చే అవకాశం ఉన్నది. గురువు యొక్క అనుసరించడం వల్ల అంటే గురువుని పూజించడం వల్ల, అంటే పూజించడం అంటే వ్యక్తిగతంగా మీ గురువు ఉంటే ఆ గురువుకి సేవ చేయడం, ఆ గురువుగారు చెప్పినట్టు నడుచుకోవడం, వారికి కొన్ని సౌకర్యాలు కల్పించడం వల్ల, అంటే గురువుని మీరు బాగా నమ్ముకుంటే జాతకంలో ఉన్నటువంటి జూపిటర్ అనుకూలించి మనకి మంచి సంస్కారాన్ని, ధనాన్ని, సంపదని ఇవ్వగలడు. అంటే గురువు ధనకారకుడు, విద్య ద్వారా ధనం సంపాదించుకోవడం వల్ల, అంటే ఇక్కడ ఎక్కడో మనం దేవుణ్ణి పూజించక్కర్లేదు, ఎదురుగుండా ఉన్న వాళ్ళని పూజిస్తేనే ఈ విధంగా గురువుని పూజించడం వల్ల జాతకంలో ఉన్న సకల దోషాలు సాల్వ్ అవుతాయి. ఇంకా మదరు తల్లిని సేవించడం వల్ల, తల్లిగారిని గౌరవించడం వల్ల
వారి ఇబ్బందుల్లో ఉంటే వారిని కొద్దిగా జీవనోపాధి కల్పించడం వల్ల మీకు జాతకంలో ఉన్నటువంటి చంద్రుడు యాక్టివేట్ అయి మీకు గృహ సౌఖ్యాన్ని కలిగించడం జరుగుతుంది. మనశ్శాంతిని కలిగిస్తాడు. ప్రశాంతంగా నిద్రపోగలుగుతారు. అంటే మీ యొక్క తల్లిగారిని మీరు సేవించడం వల్ల. ఇక శుక్రుడు అంటే మీ జీవితంలో మీ భార్యని గౌరవించడం వల్ల, వారిని మర్యాదగా చూడటం వల్ల, లేదంటే మీ పెద్ద కుమార్తె మీ ఆడపిల్లల్ని, మీకు పుట్టినటువంటి ఆడపిల్లల్ని గౌరవంగా చూడటం వల్ల వాళ్ళకి సదుపాయాలు కల్పించడం, మీ సిస్టర్స్ వీళ్ళంతా కూడా శుక్రుని యొక్క కారకత్వాలు. వాళ్ళకి గౌరవప్రదంగా చూస్తూ వాళ్ళకి ఇవ్వవలసిన కానుకలు కానీ, సాంప్రదాయంగా ఇవ్వాల్సింది కానీ ఇవ్వడం, సాధారణంగా స్త్రీధనం తీసుకోవడం కానీ, స్త్రీలకు ఇవ్వాల్సినటువంటి వాటా మన సాంప్రదాయ ప్రకారం గతంలో కేవలం మగపిల్లలకే వాటా ఉండేది. స్త్రీలకు ఏదో ఇచ్చి పంపిస్తుంటారు. కానీ ఇప్పుడు సమాజం ప్రకారం వాళ్ళకి ఏమైనా వాటా ఇవ్వాల్సి ఉంటే ఖచ్చితంగా మీరు వాళ్ళకి ఇవ్వాల్సింది వాళ్ళకి ఇచ్చేసేయండి. భగవంతుడు మీకు ఇవ్వాల్సింది మీకు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా స్త్రీధనం మీరు ఉపయోగించుకున్నా, దాన్ని మీరు సొంతం చేసుకున్నా కంపల్సరీగా ఇబ్బందులు ఎదురుతూ ఉంటాయి. ముందు అలాంటిది ఏమన్నా ఉంటే మీరు మీ చెల్లెలకో మీ అక్కగారికో ఇవ్వాల్సింది ఏమన్నా ఉంటే కట్నం రూపంలో అవ్వచ్చు, కానుకల రూపంలో అవ్వచ్చు, కంపల్సరీగా ఇవ్వండి. మీకు శుక్రుడు అనుకూలించి విశేషమైనటువంటి ఐశ్వర్యాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అలాగే కుజుడు సహకరించాలంటే మీ తోడబుట్టిన వాళ్ళు అంటే మీ తమ్ముడిని చదివించడమో, వాడిని మంచి మార్గంలో పెట్టడమో, వాడు ఏమైనా ఇబ్బందుల్లో ఉంటే వాడిని సరైన మార్గంలో పెట్టడం వల్ల కుజుడు యాక్టివేట్ అవ్వడం వల్ల మీకు భూములు స్థిరాస్తులు కలిసి వస్తాయి. మానసిక ధైర్యం కలుగుతుంది. మంచి సంతానం కలిగే అవకాశం అది ఉంటుంది. సో అలాగే మరి బుధుడు మరి మీ యొక్క చిన్న చెల్లెలు కానీ, అలాగే మీ చిన్న కుమార్తె కానీ దానికి బుధుడు కారకత్వం వహిస్తూ ఉంటారు. ఈ విధంగా మీ కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి సభ్యులు కూడా మీ యొక్క ఈ గ్రహాల యొక్క ఫలితాన్ని ఇస్తారు. ముఖ్యంగా రాహువు కేతువు మీ తండ్రి గారిని సేవించడం వల్ల, తాతగారిని సేవిస్తే రాహు, తల్లిగారి యొక్క తండ్రి గారిని సేవిస్తే కేతువు మీకు మంచి ఫలితాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. మీరు ఎక్కడికో వెళ్లకుండా మీ ఇంట్లో ఉన్న వాళ్ళకి సేవ చేసుకుంటూ, ముఖ్యంగా వృద్ధులకి చిద్దుగా సేవ చేసి, సేవ ఏమక్కర్లేదు, వాళ్ళు ఒకసారి పలకరించి వాళ్ళకి ఏమైనా కావాలో అడిగి కావాలని మందులే తెచ్చి పెడితే వాళ్ళ డబ్బులతో అనుకోండి కంపల్సరీగా శని భగవానుడు సహకరించి మీ యొక్క జీవన విధానానికి మంచి మార్గం చూపడం జరుగుతుంది. ప్రస్తుతం దీన్ని మించిన రెమెడీ అయితే ఏది ఉండదు. మీరు వేల లక్షల కోట్లు ఖర్చు పెట్టడం కన్నా మీ ఇంట్లో ఉన్న వాళ్ళని ముందు జాగ్రత్తగా చూస్తే మంచిది. నా దగ్గరికి వచ్చినటువంటి ఇప్పటిదాకా నేను చూసినటువంటి సుమారు అనేక వేల జాతకాలు, ఒక 70-80 వేల జాతకాల్లో సుమారుగా వాళ్ళ యొక్క తల్లిదండ్రుల్ని ఏ ఆశ్రమంలోనో అక్కడెక్కడో పెడతారు. మన దగ్గరికి వచ్చి మా అబ్బాయి నన్ను బాగా చూసుకుంటాడండి, మా అమ్మాయి నన్ను బాగా చూసుకుంటుందని అడుగుతూ ఉంటారు. ఇది ఎంతవరకు సబబో మీరే ఆలోచించండి. స్వస్తి.